శాంతి. ఈరోజు ఫిబ్రవరి 12వ తేదీ 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ మోహం యొక్క బంధనాలన్నీ ఇప్పుడు తెగిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. ఈ పాత ప్రపంచంలోని ఏ వస్తువు పైన మీకు ఆసక్తి ఉండకూడదు అంటారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఆత్మిక మస్తి అంటే నష ఎక్కి ఉంటుందో వారికి బిరుదు ఏమిటి? ఏ పిల్లలకు నష ఎక్కుతుంది? సమాధానం: ఆత్మిక మస్తీలో ఉండేటటువంటి పిల్లలను మస్త్ కలందర్, ఆనంద డోలికల్లో ఊగుతున్నటువంటి యోగి అని వారికి అంటారు. వారే నెమలి పించదారి అంటే తలపైన నెమలి పింఛాన్ని ధరించిన వారుగా అవుతారు. వారికి రాజ్యభాగ్యం యొక్క నష ఎక్కి ఉంటుంది. ఇప్పుడు మేము పకీరుల నుంచి ధనవంతులుగా అవుతామనేది బుద్ధిలో ఉంటుంది. రుద్రమాలలో కూర్చబడేటటువంటి వారికే నష ఎక్కుతుంది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలని, తర్వాత నూతన ప్రపంచంలోకి రావాలనే నిశ్చయం ఉండేటటువంటి పిల్లలకే నష ఎక్కి ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మేము మాస్టర్ జ్ఞాన సాగరులము అనేటటువంటి నషాలో సదా ఉండాలి. స్వయంలో జ్ఞానం యొక్క శక్తిని నింపుకొని అయస్కాంతంగా అవ్వాలి. ఆత్మిక సందేశకులుగా అవ్వాలి. రెండవ పాయింట్: సద్గురువు యొక్క తండ్రి పేరుకు అప్రతిష్ట కలుగజేసే కర్మలేవి కూడా చేయకూడదు. ఏది జరిగినా ఎప్పుడు ఏడవకూడదు. ఈరోజు వరదానం: సత్యత యొక్క పునాది ఆధారంతో నడవడిక మరియు ముఖము ద్వారా దివ్యతను అనుభూతి చేయించేటటువంటి వారు సత్యవాది భవ. వరదానం యొక్క వివరణ: ప్రపంచంలో అనేక మంది ఆత్మలు స్వయాన్ని సత్యవాదులము అని చెప్పుకుంటారు లేక భావిస్తారు వాళ్ళని వారు. కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారంపై ఉంటుంది. పవిత్రత లేకుంటే సదా సత్యత ఉండలేదు. సత్యతకు పునాది పవిత్రత. సత్యతకు ప్రాక్టికల్ ప్రమాణం ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. పవిత్రత యొక్క ఆధారంపై సత్యత స్వరూపం అనేది స్వతహాగా సహజంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండూ కూడా పావనంగా అవుతాయో అప్పుడు వారిని సంపూర్ణ సత్యవాదులు అనగా దివ్యత సంపన్నమైన దేవతలు అని అంటారు. స్లోగన్: అనంతమైన సేవలో బిజీగా ఉంటే అనంతమైన వైరాగ్యం కూడా స్వతహాగానే వచ్చేస్తుంది. మంచిది. ఓం శాంతి.